హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనం ఎంసీక్యూస్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో చాప్టర్ వైజ్ టూ ఎంసీక్యూస్ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో మనం చెప్పాం. సో ఎంసీక్యూస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ టు గెట్ 80 out of 80 ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్, రైట్? సో మనం ఎంసీక్యూస్ అనేది స్టార్టింగ్ పేజ్లో రాసిన, మధ్యలో రాసిన, లాస్ట్లో రాసిన ఎవల్యూటర్ అనేవాళ్ళు ఫస్ట్ మన ఎంసీక్యూస్ అనేది కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఒక అన్నోన్ పర్సన్ టు ద ఎవల్యూటర్, రైట్? సో మన సబ్జెక్ట్ అనాలిసిస్, సబ్జెక్ట్ మనకి ఎంత ఉంది అని తెలియడం కోసం ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ చేసేది ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్లో అయితే మనం 18+ తెచ్చుకుంటే అవుట్ ఆఫ్ 20 డెఫినెట్లీ ఒక మంచి స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థియరీలో కదా. సో కాబట్టి ఈరోజు మనం చాప్టర్ వైజ్ టూ ఎంసీక్యూస్ నేను డిస్కస్ చేస్తా. సో అది కూడా హయ్యర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎట్లాంటి ఎంసీక్యూస్ వస్తాయనే దానిపైన మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషనే కాకుండా కొన్ని పాయింట్స్ కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ కట్గా చూడండి, ఏ వీడియో లైక్ స్కిప్ చేయకుండా మీరు ప్రతి ఎంసీక్యూస్ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్, సో రియల్ నెంబర్స్లో చూసుకున్నట్టయితే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రాషనల్? సో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్, మన 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రాషనల్. సో బ్లైండ్గా ఫిక్స్ అవ్వద్దు, రూట్ ఉంటే అది ఇర్రాషనల్ అని చెప్పి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి రూట్ 121 ఉంది. రూట్ 121 వాల్యూ ఎంత అండి? 11. సో 0.125 అనేది 125/100. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడ 22/7, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. సో పై వాల్యూ 22/7 కదా, సో పై ఈజ్ ఇర్రాషనల్ కదా, సో 22/7 కూడా ఇర్రాషనల్ అవుతుంది అనుకుంటే తప్పు. ఎందుకనంటే పై వాల్యూ ఈజ్ నాట్ pi is irrational, but pi value is not 22/7. So 22/7 is the only approximate value of the pi, right? So that's why 22/7 is in the form of p/q only. So according to the definition of rational number, 22/7 is again rational number only, it is not irrational. So answer will be root 75. ఎందుకంటే root 75 is not a perfect square. So that's why all non-perfect squares are irrational numbers. That's why root 75 is irrational number, right? Next question. So decimal expansion of 7/40. సో 7/40 ఇది కూడా చాలా టైమ్స్ అడుగుతారండి. డెసిమల్ ఎక్స్పాన్షన్, దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది రేషనల్ నెంబర్ అవుతుందా, లైక్ టర్మినేటింగ్ అవుతుందా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా, ఇర్రాషనల్ నెంబర్ అవుతుందా, ఏమీ కాదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో 7/40, సో ఆల్రెడీ మనకు తెలుసు ఏదైనా రేషనల్ నెంబర్ అనేది p/q ఫామ్లో ఉండి, సో p, q ఆర్ కో ప్రైమ్స్ అయినట్టయితే, సో q ఫార్మాట్ అనేది 2m × 5n. సో వేర్ m, n బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అయితే ఈ కేస్ అనేది టర్మినేటింగ్ సంబంధించింది, లైక్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఇట్లా కాకుండా p/q ఫామ్లో ఉండి q వాల్యూ 2 సంథింగ్ × 5 సంథింగ్ కాకుండా ఇంకేదైనా ప్రైమ్ నెంబర్ పవర్ ఉన్నట్టయితే అది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. సో ఇప్పుడు మనం 7/40 మనకు ఉండే రేషనల్ నెంబర్ ఏంటండి? 7/40. 7/40, 7 and 40 ఆర్ ద కో ప్రైమ్స్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఎందుకంటే చాలా కేసెస్లో వితౌట్ కో ప్రైమ్స్ ఇచ్చి వాళ్ళు మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. సో దట్స్ వై ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది 7 and 40 ఆర్ కో ప్రైమ్స్ ఆర్ నాట్. ఇక్కడ 7 and 40 ఆర్ కో ప్రైమ్స్, ఎందుకంటే 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 40 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో బోత్ నెంబర్స్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. దట్స్ వై 7, 40 ఆర్ ద కో ప్రైమ్స్, రైట్? సో కాబట్టి ఇప్పుడు మనం 40 చెక్ చేసుకుందాం. 40 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటండి? సో 40 మనం ఎట్లా రాయొచ్చు? 2 20s, 2 10s, 2 5s, 5 1s. సో 40 కెన్ బి రిటర్న్ యాజ్ 2³ × 5^1. ఇది మనకి ఈ ఫార్మేట్లో ఉంది కదండి. సో దట్స్ వై 7/40 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది సెట్స్లో క్వశ్చన్ ఏంటండి? యూనివర్సల్ సెట్. సో ఇక్కడ యూనివర్సల్ సెట్ అనేది యూనివర్సల్ సెట్లో అంట 1 to 10 నెంబర్స్ ఉన్నాయంట. అందులో ఏ అనే సెట్ ఉంది, దీనిలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు అడిగింది ఏ కాంప్లిమెంటరీ. ఏ డాష్ అంటే ఏంటండి? ఏ కాంప్లిమెంటరీ. ఏ కాంప్లిమెంటరీ అంటే ఏంటండి? సో యూనివర్సల్ సెట్లో ఏ తప్పించి మిగతా ఉండే నెంబర్స్ అన్నీ, యాక్చువల్గా ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 1 to 10 ఉన్నాయి. ఆ 1 to 10లో ఏ అనే సెట్లో 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏ డాష్ ఏమవుతుందండి? 4 to 10. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ.
ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, సో ఏ ప్రాపర్ సబ్సెట్ టు బి. ఈ క్వశ్చన్ మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ప్రాపర్ సబ్సెట్ వేరు, సబ్సెట్ టు వేరు. చూడండి ఇక్కడ ఇది ప్రాపర్ సబ్సెట్ యొక్క సింబల్, ప్రాపర్ సబ్సెట్. ఇది సబ్సెట్ టు. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ టు బి అంటే ఏంటంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాలి, బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆల్సో షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఏ. అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటూ బిలో సమ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండాలి. లైక్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన సింబల్ ప్రాపర్ సబ్సెట్ టు. అర్థమైంది అనుకుంటా. అట్లాగే ఇక్కడ మనం ఏ సబ్సెట్ టు బి అని కూడా అనొచ్చు. ఎందుకు సార్ అని అంటే, సబ్సెట్ టు అంటే అర్థం ఏంటంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాలి, బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉండొచ్చు. మీన్స్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవ్వచ్చు, మేబీ, బట్ ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ఏ ప్రాపర్ సబ్సెట్ టు బి అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, బి ప్రాపర్ సబ్సెట్ టు సి అంటే బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా సిలో ఉన్నాయి. అప్పుడు ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉంటాయా అనేది క్వశ్చన్. సో ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, సో బిలో సమ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి, సో బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా సిలో ఉన్నాయి. అప్పుడు ఆబ్వియస్లీ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉంటాయి కదండి. సో దట్స్ వై ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్, ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ x square minus 5x plus 6 then alpha square plus beta square. ఈ క్వశ్చన్స్లో చాలామంది టైం వేస్ట్ చేస్తారు. ఎట్లాంటి టైం వేస్ట్ చేస్తారని అంటే, ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అని ఇచ్చారు కదా, సో జీరోస్ ఫైండ్ అవుట్ చేసేద్దాం అని చెప్పి ఏం చేస్తారు, ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇట్లా చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, సమ్ టైమ్స్ ఫ్యాక్టరైజేషన్లో అవ్వని పాలినోమియల్ కూడా ఇస్తారు. అంటే సాల్వ్ అవ్వనిది అంటే డైరెక్ట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జీరోస్ ఆఫ్ రియల్ లైక్ రేషనల్ నెంబర్స్ బై ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ క్వాడ్రాటిక్ ఫార్ములా వేసి అవన్నీ చేయాలి. కాబట్టి సింపుల్గా ఆల్ఫా బీటా జీరోస్ అన్నారు కాబట్టి ఇమీడియట్లీగా రిలేషన్స్కి వెళ్ళిపోండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుందండి, -b/a. అంటే ఇక్కడ -b/a అంటే 5. ఆల్ఫా బీటా ఏమవుతుందండి, c/a 6. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వీ కెన్ రిటర్న్ యాజ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఎందుకంటే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. సో మనకి ఇందులో కావాల్సింది a² + b² మాత్రమే. ఈ +2abని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తే -2ab వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది, ఆల్ఫా బీటా వాల్యూ ఉంది. కాబట్టి 5² - 2 × 6. సో ఆన్సర్ విల్ బి 25 - 12. ఆన్సర్ విల్ బి 13. సో దీన్నే మనం సిమెట్రిక్ ఆఫ్ జీరోస్ అని అంటాం. ఎప్పుడైనా సరే ఎట్లాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. జీరోస్ ఫైండ్ అవుట్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తామంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్లో జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, డీమోటివేట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పాలినోమియల్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయలేకపోయామనే థాట్ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ యూ నీడ్ టు ఫాలో దిస్ మెథడ్ టు విల్ గెట్ దస్ ఈజీ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి 13. సో ఆప్షన్ విల్ బి అగైన్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x - 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ax³ - 4x² + bx + 8, సో ఫైండ్ ద రిలేషన్. సో ఇక్కడ మనకి ఇచ్చే పాలినోమియల్ అనేది క్యూబిక్ పాలినోమియల్. సో క్యూబిక్ పాలినోమియల్లో x - 2 అనేది ఫ్యాక్టర్ అంటున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ x - a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ పాలినోమియల్ p of x, right, then a will be the zero of the polynomial. a is the zero, రైట్. సో ఇక్కడ మనకి x - 2 అనేది ఫ్యాక్టర్ అయితే జీరో ఏమవుతుందండి, 2 అనేది జీరో అవుతుంది. సో 2 మనం x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. కాబట్టి a × 2³ - 4 × 2² + b × 2 + 8 = 0. సో ఇక్కడ మనకి వాల్యూ 8a - 4 4 = 16 + 2b + 8 = 0. సో 8a + 2b -8 = 0. ఎందుకంటే -16 + 8 -8. సో ఇక్కడ మనం 2 కామన్ తీసినట్టయితే
4a plus b minus 4 is equals to 0, then 4a plus b is equals to 4. So 4a plus b is equals to 4, option number C. So next question. Solve 2x plus 3y is equals to 13 and x minus 1y is equals to 1, then find the value of x. సో ఈ క్వశ్చన్ మనం చూడగానే చాలామంది ఏమనుకుంటారంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎంసీక్యూలో ఇచ్చారంటే ఎంత టైం పడుతుంది కదా, సో వితిన్ 15 to 16 సెకండ్స్లో ఎట్లా చేయొచ్చు ఈ క్వశ్చన్ అనేది, రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దే ఆర్ ఆస్కింగ్, రైట్. సో మనం ఎలిమినేషన్ మెథడ్లో ఏం మాట్లాడుకున్నాం, ఏ వేరియబుల్ యొక్క కోఫిషియంట్ చిన్నగా ఉంటే ఆ వేరియబుల్ కోఫిషియంట్ని ఈక్వల్ చేసి ఎలిమినేట్ చేయాలి అనేది మన కాన్సెప్ట్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ వాళ్ళు లాజిక్గా ఎక్స్ వాల్యూ అడిగారు. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని మనం ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఎలిమినేట్ అవుతుంది. సో వై వాల్యూ వస్తుంది, వై వాల్యూ తీసుకువెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో వేస్తే మనం ఎక్స్ వాల్యూ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా కాకుండా వైని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వైని ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 3y ఉంది, ఇక్కడ ఓన్లీ 1y ఉంది, రైట్, -y ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్ని నేను 3తో మల్టిప్లై చేస్తే, రైట్. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 2x + 3y = 13. సో సెకండ్ ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేస్తే సో 3x - 3y = 3. సో ఇప్పుడు ఈ రెండు y వాల్యుబుల్ ఎలిమినేట్ చేయాలంటే ఈ ఈక్వేషన్స్ని మనం యాడ్ చేయాలి, రైట్. సో 2x + 3x 5x, 13 + 3 16. సో x = 16/5. సో దే ఆర్ ఆస్కింగ్ x వాల్యూ ఓన్లీ. సో x వాల్యూ ఈజ్ 16/5. సో చాలా ఈజీగా చేయొచ్చు. మనకు 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ క్వశ్చన్ వచ్చేటప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే సొల్యూషన్ సెట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు, లైక్ x అండ్ y వాల్యూస్. బట్ ఇక్కడ మన క్వశ్చన్ అనేది ఓన్లీ x ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. కాబట్టి y యొక్క కోఫిషియంట్స్ ఈక్వేట్ చేయడానికి ట్రై చేయండి, యూ విల్ గెట్ ఈజీలీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది మళ్ళీ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచే. క్వశ్చన్ అనేది a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అయితే కండిషన్ ఏంటి. సో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. సో a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. సో థర్డ్ కండిషన్ ఈజ్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ మనకి చాప్టర్ నేమ్ వచ్చి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రైట్. సో ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటే అది గ్రాఫ్ వచ్చి స్ట్రైట్ లైన్. ఇక్కడ 2 లైన్స్ యొక్క పాసిబిలిటీస్ ఏంటండి, అయితే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. సో ఇంటర్సెక్టింగ్ అవ్వాలంటే కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. సో ఇంకో కండిషన్ ఏంటండి, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు. ఇంకో కండిషన్ వచ్చి ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, రైట్. సో ఈ కండిషన్స్, ఈ లైన్స్ అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ ఇచ్చారంటే దాన్ని ప్యారలల్ లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క కండిషన్ అది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, డిపెండెంట్, ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్, యూనిక్, నన్. సో మనకి మినిమం 1 కామన్ సొల్యూషన్ కానీ ఉంటే దాన్ని మనం కన్సిస్టెంట్ అని అంటాం. సో కన్సిస్టెంట్, యూనిక్ అంటే ఏంటి, ఒక్క సొల్యూషన్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ కన్సిస్టెంట్, యూనిక్. ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్లో మనకు ఉండేది ఒకే ఒక కామన్ సొల్యూషన్. సో ఆన్సర్ వచ్చి కన్సిస్టెంట్ అండ్ యూనిక్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 5, ఆల్ఫా బీటా ఈజ్ 6, దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. యాక్చువల్గా ఆప్షన్స్లో మనకి ఈజ్ ఈక్వల్స్ టు జీరోస్ ఇవ్వాలి, ఎందుకంటే ఈక్వేషన్ కదా, రైట్. సో మనకి ఫార్ములా ఏంటండి, సో k ఇంటూ ఆల్ఫా కమ్మ బీటా అనేవి రూట్స్ అయితే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫార్ములా k ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేంటి సార్, పాలినామియల్స్లో వచ్చేటప్పటికి జీరోస్ అనే వర్డ్ యూజ్ చేశారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వచ్చేసరికి రూట్స్ అనే వర్డ్ యూజ్ చేశారంటే సో కాంటెంట్ ఈజ్ సేమ్ బట్ వే ఆఫ్ దట్, లైక్ ద వే ఆఫ్ ద యూజింగ్ ద టర్మినాలజీ ఈజ్ వెరీ డిఫరెంట్. సి ఆల్ఫా కామా బీటా మనం పాలినామియల్లో వచ్చేటప్పటికి జీరోస్ అని మాట్లాడాలి. సో ఆల్ఫా కామా బీటా రూట్స్ అని మాట్లాడాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో జీరో అని కానీ పాలినామియల్స్లో రూట్స్ అని కానీ మనం పేపర్పై ప్రజెంట్ చేయకూడదు. అది మైనర్ మిస్టేక్ అయినా సరే 100/80 అవుట్ ఆఫ్ 80 వచ్చేటప్పుడు అది కన్సిడరబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాలినామియల్స్లో మనం వాడాల్సింది ఓన్లీ జీరోస్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం వాడాల్సింది రూట్స్, రివర్స్ అయితే యూజ్ చేయకూడదు, ఓకే. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇచ్చేసారు, ఈ వాల్యూ ఇచ్చేసారు, జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ఈక్వేషన్. సో k ఇంటూ x². సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతండి, 5 అన్నారు. ఆల్ఫా బీటా వాల్యూ ఎంతండి, 6 అన్నారు. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. డినామినేటర్ ఏం లేదు కాబట్టి k వాల్యూ 1 తీసుకుంటాం. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ నెంబర్ 1, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో డిస్క్రిమినెంట్కి సంబంధించిన క్వశ్చన్. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉండేవి 3 కాన్సెప్ట్స్. ఒకటి వాళ్ళు జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. 2 డిస్క్రిమినెంట్, అబౌట్ డిస్క్రిమినెంట్ దే ఆర్ ఆస్కింగ్ 2 క్వశ్చన్స్, ఆస్కింగ్ ద క్వశ్చన్స్. సో థర్డ్ వన్ వచ్చి వర్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ డిస్క్రిమినెంట్ నుంచి వచ్చిందండి ఈ క్వశ్చన్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి? సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్, రైట్? సో ఇప్పుడు b² మైనస్ 4ac మనం డిస్క్రిమినెంట్ అని అంటాం. దీన్నే మనం డెల్టాతో కూడా చూపించవచ్చు. సో దీని యొక్క యూజ్ ఏంటి సార్ అని అంటే, బేస్డ్ ఆన్ డిస్క్రిమినెంట్ ఆ రూట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు, రైట్? సో ఒకవేళ b² మైనస్ 4ac వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, సో రూట్స్ అనేది రియల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అని. అదే డెల్టా వాల్యూ అనేది 0 ఉందనుకోండి, రూట్స్ ఆర్ ఈక్వల్. డెల్టా వాల్యూ అనేది లెస్ దాన్ 0 ఉందనుకోండి, రూట్స్ ఆర్ నో రియల్. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్గా యూజ్ చేసే వర్డ్స్ ఇవి, కానీ ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నట్టయితే, సార్ ఇక్కడ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నారు కదా, రియల్ అంటే రేషనల్ ఉండొచ్చు, ఇర్రేషనల్ ఉండొచ్చు. ఏమో మనకి ఒకవేళ టఫెస్ట్ క్వశ్చన్ దీనిపైన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా రేషనల్ నెంబర్స్ అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్లో కూడా అడగవచ్చు క్వశ్చన్. సో రియల్ అన్నారు కదా అంటే రేషనల్ ఎప్పుడు అవుతుంది, ఇర్రేషనల్ ఎప్పుడు అవుతుంది అనేది మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్ కట్గా లేదు. బట్ రియల్ ఎప్పుడవుతుంది అంటే ఒకవేళ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకవేళ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ రేషనల్ అండ్ డిస్టింక్ట్. క్యూ అంటే రేషనల్ అండి. అదే డెల్టా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయ్యి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ కాంజుగేట్ అవుతుంది. కాంజుగేట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ 1 ప్లస్ రూట్ 2 అనేది ఒక రూట్ అయితే 1 మైనస్ రూట్ 2 ఈజ్ అనదర్ రూట్ అవుతుంది. కాంజుగేట్ అంటే ద ప్రొడక్ట్ ఆర్ సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ విల్ బి ఎ రేషనల్ నెంబర్. ఇప్పుడు a ప్లస్ రూట్ b అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుందంటే a మైనస్ రూట్ b. ఎందుకు? దీన్ని మల్టిప్లై చేస్తే మనకి a² మైనస్ b² వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే 2a వస్తుంది. రెండు కూడా రేషనల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, కాంజుగేట్ సపరేట్, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ సపరేట్. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ రేషనల్ నెంబర్ వస్తే చాలు, సమ్ కోసం మనం మాట్లాడడం. బట్ కాంజుగేట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి, సమ్ కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు రేషనల్ ఎప్పుడు ఇర్రేషనల్ అవుద్దంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి డెల్టా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ అండ్ డిస్టింక్ట్. అదే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయ్యి డెల్టా ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఇర్రేషనల్ అండ్ కాంజుగేట్. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా అదే కదండి, రియల్ అండ్ ఈక్వల్. రియల్ అండ్ ఈక్వల్ అనేది ఎప్పుడైతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఈజ్ బి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఏపీ. సో ఫస్ట్ టర్మ్ వాళ్ళు ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే S20. ఓకే, సో బేసికల్గా మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 వేస్లో ఫార్ములాస్ రాస్తాం. ఒకటి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. 2 n/2 ఇంటూ a ప్లస్ l. l అంటే లాస్ట్ టర్మ్ అండి, రైట్? నా సజెషన్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసేయండి ఫస్ట్. ఓకే, సో లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? a20. సో a20ని మనం ఎట్లా రాస్తామండి? a ప్లస్ 19d. సో a ఆల్రెడీ ఇచ్చారు 22, d ఆల్రెడీ ఇచ్చారు 3. సో 57 ప్లస్ 2 59 ఈజ్ ద లాస్ట్ టర్మ్. అప్పుడు S20 ఏమవుతుందండి? సో 20/2 ఇంటూ 2 ప్లస్ 59. సో 2 10s, ఇది 61. 61 ఇంటూ 10 ఎంత అండి? 610. సో ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, చాలా ఈజీ. ఎందుకంటే మరి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గో విత్ దిస్ ఫార్ములా. అంటే ఫస్ట్ మీరు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, Sn ఈజ్ ఈక్వల్స్ టు 3n² ప్లస్ 2n. ఫైండ్ ఏ. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంట 3n² ప్లస్ 2n. వాళ్ళు అడిగేది ఏ అంటే ఫస్ట్ టర్మ్ అడుగుతున్నారు, రైట్? సో బేసికల్గా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. S1 అన్న A1 అన్న సేమ్.
ఎందుకు సార్ అని అంటే ఒక ఏపీలో నాట్ ఓన్లీ ఏపీ ఒక సిరీస్ ఉంది. ఆ సిరీస్లో సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అన్నా అదే ఫస్ట్ టర్మ్ కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్, రైట్? సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్, రైట్? ఇప్పుడు మనం S1 తీసుకుంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి? 5, రైట్? అదే ఇప్పుడు S2 ఫైండ్ అవుట్ చేస్తున్నా. సార్ S2 ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి ABCD 4 టర్మ్స్ ఉన్నాయండి, రైట్? ఇప్పుడు ఈ రెండిటి యొక్క సమ్లో ఈ సమ్ తీసేస్తే వచ్చింది ఇదే కదా. ఇప్పుడు దీని నుంచి మనం ఒక ఫార్ములా రాయొచ్చు. SN - 1 ఈజ్ ఈక్వల్స్ టు AN అర్థమైంది అనుకుంటా. సో 2 టర్మ్స్లో నుంచి ఒక టర్మ్ సమ్ తీసేస్తే వచ్చేది సెకండ్ టర్మ్. అందుకోసమే నేను ఇక్కడ S2 ఫైండ్ అవుట్ చేస్తున్నా. S2 వాల్యూ ఏమవుతుందండి? సో 3 × 2² + 2 × 2. సో 3 × 2² అంటే ఇది 12, 12 + 4 16 అవుతుంది. సో ఇప్పుడు S2లో S1 తీస్తే వచ్చేది A2, అంతే కదా. సో S2 వచ్చి 16, A1 వచ్చే S1 వచ్చేది S1 ఎంత అండి? ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం 5. సో ఈ 11 అనేది ఏంటి? A2. వాళ్ళు అడిగేది ఏంటి? ఏ అడిగారా? ఏ అన్నా S1 అన్నా ఒకటే. సో సింపుల్గా ఎప్పుడైనా వాళ్ళు ఏ అడిగారంటే A1 అడిగేటట్టు, SN ఇచ్చి ఏ కావాలంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 5. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. బట్ ఇక్కడ వాళ్ళు A3 అడగవచ్చు, A4 అడగవచ్చు, A5 అడగవచ్చు. ఒకవేళ A5 అడిగితే ఏం చేస్తారండి? S6 - S5. A4 అడిగితే ఏం చేస్తారు? S4 - S3. అట్లా చేసుకుంటూ పోవడమే, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ 0,0 to 3,4. సో క్వశ్చన్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ అండి. సో 0,0. సో 0,0 అనేది ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి ఏదైనా పాయింట్కి డిస్టెన్స్ కావాలంటే, ఫర్ సపోజ్ ఇది ఇక్కడ 3 ఉంది అనుకుందాం, ఇక్కడ 4 అనుకుందాం. 3,4 అంటే ఇది. దీని యొక్క డిస్టెన్స్ ఏమవుతుందండి? బేసికల్గా పైథాగరస్ థియరం అప్లై చేస్తే చాలా ఈజీ వస్తుంది. ఇది 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్. అప్పుడు ఇది ఏమవుతుందండి? 5 యూనిట్స్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 5. చాలా ఈజీ. సో నో నీడ్ టు అప్లై ఎనీ డిస్టెన్స్ ఫార్ములా, బేసిక్ అండి. జస్ట్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక ఆరిజిన్ ఇచ్చి ఇంకొక పాయింట్ మధ్యన డిస్టెన్స్ అడిగితే, ఫర్ సపోజ్ ఇఫ్ O 0,0 అండ్ A, B, దెన్ OA డిస్టెన్స్ ఎంత అంటే √A² + B². చాలా ఈజీ, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లాంటి క్వశ్చన్ అయినా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ఏ వెర్టికల్ లైన్. సో వెర్టికల్ లైన్ అంటే ఇది కోఆర్డినేట్ యాక్సిస్. ఈ కార్టీజియన్ ప్లేన్లో, సో దిస్ ఈజ్ ద ఆరిజిన్. వెర్టికల్ లైన్ మీన్స్ దిస్ వన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద x axis ఆఫ్ ఏ లైన్ ఈజ్ నథింగ్ బట్ theta. So m is equals to slope we can denote it as tan theta. So m is equals to tan theta. So basically the vertical line అంటే ఇది 90 degrees ఫామ్ అవుతుంది. సో అప్పుడు m is equals to tan 90. tan 90 వాల్యూ ఏంటండి? tan 0 వాల్యూ 0. సో tan 90 వాల్యూ ఏంటండి? ఇన్ఫినిట్. సో ఆన్సర్ ఈస్ బి. ఏ కండిషన్ గివ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రియంట్ సిమిలారిటీలో కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాంగ్రియంట్లో మనకు వచ్చే క్రైటీరియాస్ వచ్చి SSS, SAS, ASA, AAS, RHS. ఈ 4, these 4 criteria will applicable for all triangles except right angle triangle and also all triangles, not except అండి. దిస్ 4 criteria will applicable for రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో పాటు అన్ని ట్రయాంగిల్స్కి అప్లికేబుల్ అవుతాయి. బట్ RHS ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే RHSని మనం రిమైనింగ్ ట్రయాంగిల్స్ని యూజ్ చేయం. బట్ కాంగ్రెన్సీ క్రైటీరియాస్ ఏంటంటే 5 గుర్తుపెట్టుకోండి: SSS, SAS, ASA, AAS, RHS. సిమిలారిటీ కండిషన్స్ ఏంటంటే AA ఆర్ AAA ఆర్ SAS ఆర్ SSS. ఇవి సిమిలర్ అవ్వాలంటే కండిషన్స్. వాళ్ళు మనకి ఏఏ ఇచ్చినా
ఏ ఇచ్చిన ఆల్మోస్ట్ రెండు సేమ్, ఎందుకంటే ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆబ్వియస్లీ థర్డ్ యాంగిల్ ఆల్సో ఈక్వల్. సో ఏఏ సిమిలారిటీ క్రైటీరియా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఈజ్ సేమ్ యాజ్ ఏఏఏ క్రైటీరియా. కాబట్టి ఏఏఏ క్రైటీరియా ఈజ్ ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్, రైట్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. అసలు టాంజెంట్ అంటే ఏంటి? టాంజెంట్ అంటే ఏ లైన్ విచ్ టచెస్ ఏ సర్కిల్ అండ్ పాసెస్ త్రూ ద సర్కిల్ అండ్ టచెస్ అట్ ఓన్లీ 1 పాయింట్, రైట్. సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఈజ్ 10 centimeters అండ్ ద రేడియస్ ఈజ్ 6 centimeters, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్? ఓకే, సో సిమిలర్ కాన్సెప్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్, సో ఇది సెంటర్గా తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 90 degrees ఉంటుంది. ఆల్రెడీ ఒక థీరం నేర్చుకున్నాం మనం. సో ఇది పి, ఇది ఏ, రైట్. సో ఓపిఏ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఈజ్ 10 centimeters. సో ఇది 10 centimeters. సో రేడియస్ వచ్చి 6 centimeters. సో దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బేసికల్గా అయితే మనం పైథాగరస్ థియరం అప్లై చేయాలి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ పిఓఏ, సో హైపోటెనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెనియస్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి పిఏ, బట్ ఇట్ ఈస్ నాట్ పిఏ. వై? బికాస్ రైట్ యాంగిల్ ఎట్ ఏ. సో దట్స్ వై ఓపీ ఈజ్ ద హైపోటెనియస్. సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. సో ఓపీ వాల్యూ వచ్చి 10, ఓఏ 6. So AP value we don't know, right? So 100 minus 36 is equals to AP square. So AP is equals to 64 వస్తుంది. So root 64 nothing but 8 centimeters. So answer is 8 centimeters. సో బేసికల్గా మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ కొన్ని మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. లైక్ 3, 4, 5, 6, 8, 10. సో దీస్ ఆర్ ద వెరీ ఫేమస్ పైథాగరన్ ట్రిప్లెట్స్. సో మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ వితౌట్ డూయింగ్ దీస్ ఆల్ థింగ్స్ డైరెక్ట్లీ వీ కెన్ చూస్ ద ఆన్సర్ యాజ్ 8. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 spheres ఆర్ ఇన్ ద రేషియో 16:9, దెన్ దేర్ వాల్యూమ్స్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 spheres దే గివ్. సో ఇప్పుడు మనకు సర్ఫేస్ ఏరియాస్ డిఫరెంట్గా ఉన్నాయంటే డెఫినెట్లీ ద స్పియర్స్ హ్యావ్ డిఫరెంట్ రేడియస్, రైట్. సో ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ R1 అనుకుందాం, సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ R2 అనుకుందాం. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ స్పియర్. సో 4πr1 square ఈజ్ టు 4πr2 square. సో ఈజ్ ఈక్వల్స్ టు 16:9. అయితే 4π ఈజ్ కామన్, ఇట్ విల్ బీ క్యాన్సిల్. సో R1 square రేషియో నథింగ్ బట్ డివైడెడ్ బై R2 square ఈజ్ ఈక్వల్స్ టు 16/9. సో R1 square బై R2 squareని మనం R1/R2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. లక్కీగా మనకు RHS కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 4/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో హోల్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో R1:R2 ఈజ్ ఈక్వల్స్ టు 4:3. బట్ మనకు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వాల్యూమ్స్ రేషియోస్. సో వాల్యూమ్ ఏంటండి? 4/3πr³ ఈజ్ టు 4/3πr2³. సో 4/3π క్యాన్సిల్. R1 అంటే 4, R1³ 64 అవుతుంది, R2 3, R2³ 27 అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 64:27. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద హెమిస్పియర్. సో హెమిస్పియర్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద స్పియర్. సో దీని యొక్క సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్, అందుకోసమే మనం మెన్సురేషన్కి వచ్చేటప్పటికి ఆల్ 3 dimensional షేప్స్లో టాప్ సర్ఫేస్ ఏంటి, ఫ్లాట్ సర్ఫేస్, బాటమ్ సర్ఫేస్ ఏంటి, సైడ్ సర్ఫేసెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి గుర్తుండాలి. లైక్ ఇఫ్ యూ టేక్ క్యూబాయిడ్లో మనకి టాప్ సర్ఫేస్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆర్ ద రెక్టాంగిల్స్. సో అట్లాగే మనకి ప్రతి షేప్లో కూడా టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో బేస్ సర్కంఫరెన్స్ ఇచ్చారంటే బేస్ యొక్క షేప్ వచ్చి సర్కిల్. సో 2πr వాల్యూ వాళ్ళు ఇచ్చారు మనకి 132. సో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కెపాసిటీ. దే ఆర్ నాట్ యూజింగ్ ద కరెక్ట్ టెర్మినాలజీ. కెపాసిటీ అంటే వాళ్ళు మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్. సో 2πr వాల్యూ 132, మనకి పై వాల్యూ వచ్చి 22/7 తీసుకోమని కూడా చెప్పారు క్వశ్చన్లో, రైట్. సో ఈజ్ ఈక్వల్స్ టు 132. సో ఐ థింక్ 21 ones, 22 ones, 22 6 132, 2 ones 2 3s. సో ఆర్ వచ్చి 21 centimeters అండి. సో వాళ్ళు అడిగింది మన కెపాసిటీ. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్? సో 2/3
పై ఆర్ క్యూబ్. సో 2/3 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21. ఓకే, సో ఇప్పుడు 7 3 21 ఒక 21 పోతుంది. సో 441 ఇంటూ 44. సో 44 టేబుల్తో చేద్దాం. 44 1s 44. సో 44 4s 176. 176 ప్లస్ 4 180. 44 4s 176. 176 ప్లస్ 18. సో 19404. 19404 centimeter cube is the answer, right? Next, the value of cos 0 degrees, cos 1 degrees, cos 2 degrees and so on up to cos 90 degrees. So question from trigonometry అండి. సో కాస్ అదేంటి సార్ కాస్ 1 డిగ్రీ కాస్ 2 డిగ్రీస్ వాల్యూస్ మనకు తెలియదు కదా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే ఆ ఇచ్చిన వాల్యూస్లో మనకి జీరో ఎక్కడైనా ఉంటుందా లేదో చూసుకోవాలి, రైట్? సో బేసికల్గా కాస్ 90 యొక్క వాల్యూ 0, కాస్ 90 డిగ్రీస్ వాల్యూ అనేది 0. ఇదే మనకు ఆన్సర్ ఇస్తుంది, ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఆన్సర్ విల్ బి 0, ఆప్షన్ విల్ బి బి, రైట్? ఇఫ్ a and 2a minus 45 are the acute angles such that sin a is equals to cos of 2a minus 45, then a is equals to tan a is equals to what? Okay, good question. సో ఇది మనకి 4 మార్క్ క్వశ్చన్ లేదా 3 మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో a 2a minus 45 ఆర్ ద acute angles. acute angles అంటే ఏంటండి, దాని యొక్క సమ్ అనేది 90 డిగ్రీస్ అన్నట్టు, రైట్? సో ఇక్కడ మనకి sin a is equals to cos of 2a minus 45 అని అన్నారు. సో మనం ఇట్లాంటి ఈక్వేషన్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఈక్వేట్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ని మనం సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాయొచ్చు. ఇక్కడ థీటా అంటే 2a మైనస్ 45. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటానే కాస్ థీటా. కాబట్టి ఎందుకు సైన్లో మార్చాం, సైన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బ్రాకెట్ పెట్టాలండి ఎందుకంటే ఇది బైనోమియల్. ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదంటే మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో 90 మైనస్ 2a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 45. సో మైనస్ 2 ఎయిట్ వైపు వస్తే ప్లస్ 2 అవుతుంది. a ప్లస్ 2a 3a. సో 90 ప్లస్ 45 135. సో 3 1s 3 45. సో వాళ్ళు మన అడిగేది ఏ వాల్యూ కాదు, tan ఏ వాల్యూ. సో tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ ఎంత అండి 1. సో ఆన్సర్ విల్ బి సి, రైట్? నెక్స్ట్, if the length of the shadow of a tree is decreasing, then the angle of elevation will be what? Okay, very good question. సో ఇప్పుడు ఒక ట్రీ ఉంది, చాలా సింపుల్ లాజిక్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ ఇది 60 డిగ్రీస్ ఉంది, ఓకే? ఎప్పుడైనా సరే షాడో ఆఫ్ ద ట్రీ అనేది తగ్గింది అనుకోండి. ఫర్ సపోజ్ షాడో ఆఫ్ ద ట్రీ మనకి ఇక్కడ ఏబీసీ చూసుకున్నట్టయితే ఏబీ ఈజ్ ద షాడో ఆఫ్ ద ట్రీ ఆఫ్ బీసీ. బీసీ అనే ట్రీకి ఏబీ అనే షాడో తగ్గింది అని అంటే ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, బిఎక్స్ ఈజ్ ద షాడో అనుకుందాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇది అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఆబ్జెక్ట్కి క్లోజ్గా వెళ్తునేటప్పుడు యాంగిల్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే మనం నెక్ ఎక్కువ పుష్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒక ఆబ్జెక్ట్కి ఫార్గా వెళ్తున్నప్పుడు యాంగిల్ అనేది తగ్గుతుంది, ఒక ఆబ్జెక్ట్కి మనం క్లోజ్గా వెళ్ళేటప్పుడు యాంగిల్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చి లెంత్ ఆఫ్ షాడో డిక్రీజ్ అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అయిందో కూడా మీకు రీజన్ చెప్పా. సో ఆబ్జెక్ట్ క్లోజ్గా వెళ్ళేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విల్ బి ఇంక్రీజ్, ఆబ్జెక్ట్కి ఫార్గా వెళ్ళేటప్పుడు యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ విల్ బి డిక్రీజ్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, from a point on the ground which is 15 meters away from the foot of the tower. ఓకే, ఒక టవర్ ఉంది, 15 మీటర్స్ ఉంది, 15 మీటర్స్ ఉంది. The angle of elevation of the top of the tower is 60 degrees. The height of the tower is dash. Okay, let us take ఇది ఒక ABC ట్రయాంగిల్గా తీసుకుందాం. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి మనకు క్వశ్చన్ వచ్చిందంటే డయాగ్రామ్ విల్ గివ్స్ 70% ఆఫ్ ద సొల్యూషన్. మీరు డయాగ్రామ్ పర్ఫెక్ట్ వేసారంటే 100% మీకు ఆన్సర్ వచ్చినట్టే, ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ప్రాపర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, రైట్? మనకు డయాగ్రామ్ రాంగ్ అయిందంటే ఆబ్వియస్లీ క్వశ్చన్ విల్ బి గాన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం డయాగ్రామ్ డ్రా చేసాం. సో మనకి ఏమడుగుతున్నారంటే బీసీ యొక్క వాల్యూ అడిగారు. సో వెరీ సింపుల్ అండి, ఈ యాంగిల్కి ఈ సైడ్ అనేది ఏ సైడ్ అవుతుంది. సో దిస్ యాంగిల్ బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. సో మన దగ్గర ఉండే సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఉంది యాంగిల్ ఏకి.
సో ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan ఆర్ కాట్. ఇప్పుడు tan అప్లై చేస్తే ఏ దగ్గర tan ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో tan 60 యొక్క వాల్యూ ఎంత అండి √3, ఆపోజిట్ వాల్యూ బీసీ, ఏబీ వచ్చి 15, అప్పుడు బీసీ ఏమవుతుందండి 15√3. సో 15√3 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్, మీటర్స్. సో ఒకవేళ మీరు కాట్ అప్లై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీరు కాట్ అప్లై చేశారు, కాట్ రేషియోస్ ఏంటండి ఎడ్జసెంట్ బై ఆపోజిట్. వై? బికాస్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 10. సో కాట్ 30 degrees వాల్యూ వచ్చి 1/√3, ఏబీ యొక్క వాల్యూ 15, బీసీ వాల్యూ మనకు కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 15√3 మీటర్స్. మీరు tan అప్లై చేసినా కాట్ అప్లై చేసినా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డయాగ్రామ్ అయితే కరెక్ట్ అవ్వాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ card is select from a deck of 52 cards, then the probability of being a red face card. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 4 మార్క్ క్వశ్చన్లో ఒక పార్ట్ ఇది, 5 మార్క్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ద సబ్ క్వశ్చన్ ఇది. మనకి క్వశ్చన్ వచ్చి ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. సో ఫేస్ కార్డ్, రెడ్ ఫేస్ కార్డ్ కావాలి. బేసికల్గా ఈచ్ షేప్లో 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఫేస్ కార్డ్స్ కోసం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు ఏమైనా ప్రాబబిలిటీలో డౌట్ ఉందంటే ఒక్కసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో క్వశ్చన్ వచ్చి రెడ్ ఫేస్ కార్డ్. బేసికల్గా మనకి 4 షేప్స్ ఉంటాయి, రైట్? 4 షేప్స్లో 2 కలర్స్ ఉంటాయి, రెడ్ 2, బ్లాక్ 2. సో ఇక్కడ క్వశ్చన్ అనేది రెడ్ ఫేస్ కార్డ్. ఒక షేప్లో 4 ఫేస్ కార్డ్స్ ఉంటే 2 రెడ్ కదా, 2 షేప్స్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 8. సో ఆన్సర్ ఏమవుతుందండి? 8 ఈజ్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్, 52 ఈజ్ ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇఫ్ యూ క్యాన్సిల్ ఇట్ 4/26, ఇఫ్ యూ క్యాన్సిల్ అగైన్ 2/13. సో ఆన్సర్ విల్ బి సి. Next question. The letters of the word society are placed at randomly in a row. The probability of getting a vowel is. Okay, సొసైటీలో ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఇంగ్లీష్ కూడా రిలేటెడ్ టు ద ప్రాబబిలిటీ. ఓకే, సో వొవెల్స్ అంటే AEIOU, వొవెల్ వొవెల్ వొవెల్. సో అవుట్ ఆఫ్ 6 letters 3 letters ఆర్ వొవెల్స్, OIE. OIE వొవెల్స్ అయ్యిందంటే ఆబ్వియస్లీ SCTY అనేది కాన్సోనెంట్స్ అవుతాయి. సో టోటల్ 7 letters, అవుట్ ఆఫ్ 7 3 ఆర్ వొవెల్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో బై పెట్టలేదు. ఓకే, సో అవుట్ ఆఫ్ 7 letters 3 ఆర్ వొవెల్స్. సో ప్రాబబిలిటీ ఏమవుతుందండి? 3/7. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, the relationship between mean, median and mode for a grouped data is. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైమ్స్ రిపీటెడ్గా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి. సో ఈ ఎంపెరికల్ ఫార్ములాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫార్ములాని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా వినండి. లాస్ట్ నుంచి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామో రాయండి. మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్, దాని ముందు మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టండి, ఇక్కడ 3 పెట్టండి, ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి. దిట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో వాళ్ళు అడిగింది ఏంటండి, క్వశ్చన్ వచ్చి రిలేషన్ బిట్వీన్ మీన్, మోడ్, మీడియన్. మనకు వచ్చిన ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మోడ్ ప్లస్ 3 ఇక్కడ పెట్టాలి. ఓకే, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ప్లస్ 2 మీన్. సో వాళ్ళు మనకి మోడ్ని ఈక్వేట్ చేశారు. అప్పుడు మోడ్ ఏమవుతుందండి? 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఆన్సర్ ఈస్ B. Okay, next one. The median of set of 9 distinct observations is 20.5. If each observation largest 4 observations of the set is increased by 2, then the median of the new set is. If each of the largest 4 observations of the set is increased by 2, then median of the new set is what? Okay, very good question. ఇప్పుడు ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఏం చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ త్రూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ త్రూ ఎట్లా వెళ్తాం సార్ అని అంటే 9 అబ్జర్వేషన్స్ తీసుకుందాం. స్టార్టింగ్ 9 నేచురల్ నెంబర్స్ తీసుకున్నాం. దీనిలో మీడియన్ వచ్చి 5. బేసిక్గా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మీడియన్ వచ్చి 5. ఈచ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద లార్జెస్ట్ 4 అబ్జర్వేషన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. ఇప్పుడు దీని అన్నిటినీ నేను ఇంక్రీజ్ బై 2 చేస్తున్నా. ఇంక్రీజ్ బై 2 అంటే అంతే కదండి, న్యూ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ ఏమీ మారలేదు, ఫస్ట్ 5 ఏమీ మారలేదు. అప్పుడు న్యూ మీడియన్ ఏమవుతుంది?
ఇప్పుడు కూడా 5 మీడియన్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడు వచ్చినా సరే గో విత్ ద ఎగ్జాంపుల్. మీరు ఎక్కువ ఆలోచించొద్దు, జస్ట్ గో విత్ ద ఎగ్జాంపుల్. మీరు ఒక ఓన్గా ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ ఏదైతే కండిషన్ క్వశ్చన్లో ఇచ్చారో దానికి అప్లై చేయండి, ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ మీకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం లాస్ట్ 4 అబ్జర్వేషన్ని 2 యాడ్ చేసినా సరే మీడియన్ అనేది ఏమైంది? రిజల్టెంట్స్ సేమ్. సో ఆన్సర్ ఏమవుతుందండి? రిమైన్స్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ సెట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 100% మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను చేసే మెథడ్స్లో మీరు సాల్వ్ చేసినట్టయితే మనకు అక్కడ ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో వితిన్ 10 మినిట్స్లో మనం 20 out of 20 బిట్స్ పెట్టచ్చు. లైక్ ఎవ్రీ 1 minute వీ కెన్ సాల్వ్ 2 questions. కాబట్టి మిగతా 20 minutes కూడా మళ్ళీ మనం మెయిన్ పేపర్లో ఏమైనా మిగిలిపోతే మనం దానిపైన స్పెండ్ చేయొచ్చు. మీకు నేను ఏం చెప్తున్నానంటే ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ గెటింగ్ 80 out of 80 ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. స్పీడ్ ఉండాలి, యాక్యురసీ కూడా ఉండాలి. స్పీడ్ ప్లస్ యాక్యురసీ జాయిన్ అయితే ఖచ్చితంగా మనకి 100% అవుట్పుట్ వస్తుంది. సో ఈ వీడియోలో అయితే మీకు 100% నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సో ఎట్లాంటి క్వశ్చన్స్ మనం ఏ టాపిక్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పేపర్స్ తీసుకొని అనాలిసిస్ చేసి ఓన్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్.